సంఘ కాపర్లను ఎలా జీవించాలంటున్నాడు. 1 Timothy 5:17-18. అందుకు నూర్చెడి ఎద్దుకు మూతికి చిక్కము వేయద్దు అని లేఖనము చెప్తుంది అంట. అంటే కష్టపడే ఎద్దుకి మూతికి ఏమి అడ్డం పెట్టద్దు, అది ఎంత కావాలంటే అంత తినొచ్చు అని సంఘ కాపర్ల గురించి చెప్తున్నాడు. 1 Thessalonians 2:9. మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించుచున్నాం. తెసలోనికలకు ఏమంటున్నాడు? మీరు మమ్మల్ని పోషిస్తే మీకు భారం అవుతుందని మేము పని చేసి, ఎట్లా రాత్రింబగలు పని చేసి మేము పోషించుకుంటున్నాం. అంటే ఇప్పుడు పాస్టర్స్ సంఘము నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా జీవించాలా, లేకపోతే ఒక ఉద్యోగం చేసి రాత్రింబగలు కష్టపడి వారి జీవనము సంపాదించుకొని సంఘాన్ని నడపాలా? ఏం చెప్తున్నాడు పౌలు? కొన్ని విషయాల గురించి వచ్చినప్పుడు అక్కడున్న సాంప్రదాయం కావచ్చు, ఆచారం కావచ్చు, అక్కడున్న వ్యతిరేకత బట్టి కావచ్చు, అక్కడున్న సంఘస్థులను బట్టి కావచ్చు, వారు సంఘం ఎలా కట్టాలి, సంఘ కాపర్లు ఎలాగ ఉండాలి చెప్పుకుంటూ కొరంతు సంఘము గురిలో ఒక రకమైన ప్రజలు ఉన్నారు, తెసలోని సంఘంలో ఒక రకమైన ప్రజలు ఉన్నారు, మాసిదోనియాలో ఒక రకమైన ప్రజలు ఉన్నారు. మాసిదోనియా వారు ఎలాగంట, వారికే లేదు, అయినా కూడా పౌలుకి ఇక్కడి నుంచి వారి యొక్క కానుకలు పంపుతారంట. కొరంతీలకు చాలా డబ్బు ఉంది, అయినా కూడా ఆయన సంఘంలో ఏమీ ఇవ్వరంట సంఘ కాపరికి. ఆయన కొన్ని విషయాలు రాస్తున్నాడు చూడండి. వెనెవర్ యు ఆర్ రీడింగ్ Paul's letters, you should ask these 4 questions. First, whether it is coming from the truth or whether it is coming from the cultural expression. Second thing, is it consistent in his letters? ఆయన పదే పదే ఆ విషయాన్ని చెప్తున్నాడా లేదా? మూడవదిగా, అది సాంప్రదాయము ఎంతగా ఉంది, అందులో సత్యం ఎంతుంది, ఏది దేన్ని అధిగమిస్తుంది అనేది మనము ప్రశ్నించుకోవాలి. పౌలు అన్య భాషల గురించి రాస్తాడు. అందరికంటే ఎక్కువ భాషలు నేను మాట్లాడుతున్నా అంటున్నాడు. మరి సేవలో ఉన్నవారు మీరందరూ కూడా భాషల్లో మాట్లాడుతున్నారా? అన్ని గంటలు మాట్లాడుతున్నారా? మాట్లాడనంత మాత్రాన మీరు సేవకులు కాదు కదా. కొంతమంది భాషలు నమ్ముతున్నారు, దాంట్లో జీవిస్తున్నారు, కొంతమంది నమ్మట్లేదు, అయినా కూడా పరిచర్య చేస్తున్నారు. అంత మాత్రాన వీరిది కరెక్ట్ సేవ అనేది కాదు. ఎవరైతే వెలిగించబడుతున్నారో వారి ప్రత్యక్ష జ్ఞానము బట్టి వారు దాంట్లో నడుస్తున్నారు.